ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 27వ వచనము నుండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 27వ వచనము నుండి. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వాదింపసాగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనేది. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని వాదింపసాగిన. పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకి తెలుపరాదని వారిని వాదింపసాగిన. యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను. అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వాదింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురుని చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబెలిసి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఈ మాటకి అర్థం అడిగారా? హల్లెలూయా అన్న మాటకి అర్థం అడిగారా? దేవుని హల్లెలూయా అనేటటువంటిది 2 పదాలు. హల్లెల్ అనగా స్తోత్రం, యాహ్వే అనగా దేవుడు, హల్లెలూయా అనగా దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలులకి కృతజ్ఞతలను తెలియచేస్తూ చెప్పేదే హల్లెలూయా. అది ఎప్పుడు చెప్పాలి అనంటే, ఎక్కువగా హల్లెలూయా అనేది సువిశేష పట్టణానికి ముందు హల్లెలూయా గీతం పాడతాం. అవునా? అవునా కాదా? కొంతమంది హల్లెలూయా పాడరు. సువిశేష పట్టణానికి ముందు తప్పనిసరిగా మనము హల్లెలూయా గీతాన్ని పాడాలి. రెండవది, శ్రమల కాలములో హల్లెలూయా పదం అనేది మనము వాడకూడదు. ఎందుకంటే పశ్చాత్తాపంతో, శ్రమలలో, బాధల్లో, ఆయనకే శ్రమ మనకేముందిలే అని చెప్తా ఉంటారు. కానీ శ్రమల దినాలలో అనగా లెంట్ సీజన్లో మనము హల్లెలూయా కానీ ప్రైజ్ ద లార్డ్ అనే పదం మనము వాడకూడదు, తక్కువగా వాడుతూ ఉంటారు. కనుక ఎందుకంటే రీసెంట్గా ఒక ఆయన నాకు యూట్యూబ్ మెసేజ్లో అడిగాడు, ఫాదర్ గారు హల్లెలూయా అంటే అర్థం ఏంది, దానిని మనం వాడొచ్చా వాడకూడదా, వాడితే ఎప్పుడు
వాడాలి అని అడిగారు. అప్పుడు దానికి సమాధానం చెప్పాను. హల్లెలూయా అంటే 2 పదాలు, యావే, దేవునికి స్తోత్రం అనేటటువంటిది దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథాన్ని 3 భాగాలు చేశారు. సో 3వ భాగం అనగా 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యం 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి అక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనతో పలికే మాటలు ఏంటివి అనేది ఒకసారి మనం ఆ వచనాన్ని చదువుకుందాం. 4-5 వచనాలు చదివితే అందులో మరి మనకేముందని చూద్దాం. పోయిన వారం ఏంటి చదివారు? ప్రభు అయిన దేవుడు, అందరూ తీయండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. చదవమ్మా. ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. బోధ చేసే శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. శిష్యులు వినునట్లుగా నేనును వినుటకై ప్రతి ఉదయము ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. చాలమ్మా. ఇప్పుడు చదివినటువంటి 2 వచనాల్లో, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలలో చదివినటువంటి 2 వచనాల్లో దేవుడు యెషయాకి ఇచ్చినటువంటి కొన్ని వరాలు, యెషయా ప్రవక్తకు ఇచ్చిన కొన్ని వరాలు. ఆ వరాలు ఏంటో చెప్తారా? అక్కడ చూసారుగా. 1 బోధ చేసే శక్తి, అలసిపోయిన వారి తరపున సంభాషించే శక్తి. ఓకే, 2. 3 శిష్యుల బోధ. అలసిపోయిన వాళ్ళు అయిపోయింది. ఓకే, జ్ఞానము 3, అడ్డు చెప్పల 4, ఆయన మాట పెడచెవిని పెట్టల 5, ఇంకొకటి ఉంది, దేవుని మాటను వినే వినికిడి శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. సరేనా? చెబుతున్నా వినండి. ఫస్ట్, దేవుని వాక్యమును బోధించే శక్తి ఇచ్చాడు. 2వది, అలసిపోయిన వారి తరపున సంభాషించే శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. 3వది, దేవుని మాటలను వినే వినికిడి కలిగే శక్తిని ఇచ్చారు. 4వది, జ్ఞానమును దేవుడిచ్చాడు. 5వది, దేవుని మాటకి అడ్డు ఎప్పుడు చెప్పలేదు. అంటే ఎస్ కానీ నో అన్న మాట ఆయన నోటి వెంట రాలేదు. 6వ మాట, దేవునికి ఎప్పుడు ధిక్కరించాల, ఆయన దేవునికి అవిధేయత చూపల. ఈ 2 వచనాలలో దేవుడు యెషయా ప్రవక్తకి ఇచ్చిన వరాలను మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి వరం ఏంటి? దేవుని వాక్యమును బోధించే శక్తి దేవుడు యెషయా ప్రవక్తకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో సేవకులు చాలా మంది ఎక్కువైపోయారు. ఈ ఆదివారం రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కూడా దగ్గర ఒక చాలా స్వరాలు వినపడుతూ ఉంటాయి. ఏంటి అనగా, ప్రతి మందిరము నుండి ఒక సేవకుడు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజున దైవ సేవకులు ఎలా ఉండాలి అంటే, 1 దైవ పిలుపు ఉండాలి, 2వది ఆత్మ అభిషేకం ఉండాలి,
మూడవది వాక్యమును బోధించే శక్తి వారికి ఉండాలి. ఈ మూడిటిని పొందుకొని దేవుని వాక్యమును బోధించాలి. అలా దేవుని వాక్యమును బోధించినప్పుడు ఆ సేవకుడు చేసే పరిచర్య ఫలభరితమవుతుంది. ఆ సేవకుడు చేసిన పరిచర్యకి ఫలాలు అనేటటువంటివి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి లూకా శుభవార్తలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభు వారు ఈ విధంగా పలుకుతున్నారు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. యేసు ప్రభు వారే స్వయంగా పలుకుతున్నారు. దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పిన మాటలు చూద్దాం. యేసు ఈ 12 శిష్యులను యేసు ఈ 12 శిష్యులను పంపుచు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులు ఉండు ప్రదేశములలో ఎచ్చటను అన్యజనులుండు ప్రదేశమును ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కానీ చదరిపోయి గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. యేసు ప్రభు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ. చదరిపోయిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి, దేవుని సువార్తని ప్రకటించండి. మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు చూద్దాం. యేసు వారి దగ్గరికి వెళ్ళి, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడింది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులని చెయ్యండి. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనములో నీవు మాతృగర్భమున రూపొందక మునిపే నేను ఎన్నుకొంటిని, పిండముగా రూపొందింపక మునిపే పవిత్రపరచతని, ఇదిగో తల్లి గర్భము నుండి కింద అడుగు పెట్టక ముందే జాతులకు ప్రవక్తగా నేను నిన్ను ఎన్నుకొంటిని, నీ నోట నా మాట ఉంచి తిని అని వాక్యం పలికారు. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, ఓ ఇర్మియా నీ ముందు ఉన్నటువంటి గ్రంథపు చుట్టని నీవు తినుము అంటాడు. ఇప్పుడు నేను చదివిన వచనాలన్నీ పలికేది ఒకటి దేవుడు వారిని పిలిచారు. రెండవది దేవుడు వారిని ఆత్మతో అభిషేకించారు. మూడవది దేవుడు వారిని దేవుని వాక్యము బోధించటం కోసం అధికారం ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనకి దేవుని వాక్యము బోధించేవారు కావాలి. ఎవరు కావాలి? అధికారము పొందుకొని దేవుని వాక్యము బోధించేవారు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో చాలామంది సేవకుల కంటే కూడా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సేవకుల కంటే అధిక సంఖ్యలో బైబిల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుల కంటే క్షుణ్ణముగా బైబిల్ బాగా తెలిసిన వారు ఉన్నారు. నాకు బైబిల్ బాగా తెలుసు కదా, నేను బాగా మాట్లాడగలను కదా అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి దేవుని వాక్యమును బోధించేటటువంటి శక్తి కానీ అధికారం కానీ వారికి లేదు. ఎందుకు లేదు అనగా, దేవుడు వారిని పిలవలా, దేవుడు వారిని అభిషేకించలా, దేవుడు వారికి అధికారము కూడా ఇవ్వాల.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవ శక్తి లేకుండా, దేవుని అధికారం లేకుండా, దేవుని పిలుపు లేకుండా వాక్యమును బోధిస్తేనట ఆ పరిచర్య ఫలించదట. అది వారితోనే అంతరించి పోతుంది. హల్లెలూయా. ఉదాహరణ, 12 మంది శిష్యులు, యూదా, తెయోదాసు. 12 మంది శిష్యులు యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు పరిచర్యని కొనసాగించారు. పేతురు గారి వాక్యము బోధిస్తే అనేక మంది హృదయ పరివర్తన చెంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిన వారు చాలా మంది ఉన్నారు, లెక్కలేని. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందిన వారు ఉన్నారు. పేతురు గారు నీడ పడితే స్వస్థత పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనిని చూసిన ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఏమన్నారంటే, ఇదిగో వీళ్ళని చంపేద్దామన్నారు. ఎవరిని? 12 మంది శిష్యుల్ని చంపేద్దామన్నారు. ఎందుకు చంపేద్దామన్నారంటే, యేసు ప్రభు కంటే జనము ఎక్కువగా ఎవరి వెంట వస్తున్నారు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన జనం తక్కువ, శిష్యుల దగ్గరికి వచ్చిన జనం ఎక్కువ. సో అద్భుతాలు జరుగుతున్నాయి. నిర్ణయం తీసుకున్నారు, ఈ 12 మంది శిష్యుల్ని చంపేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపున యూదా జాతికి చెందిన ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమాలియేలు ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా దయచేసి ఆ 12 మంది మీద చెయ్యి వేయమాకండి. వీరు చేసేది సొంత సేవ అయితే అది అంతటితోనే అంతరించి పోతుంది. వీరు చేసేది దేవుడి సేవ అయితే వీళ్ళని ఆపటం ఎవరి సాధ్యము కాదు. ఉదాహరణకి యూదాను తీసుకోండి, తెయోదాసును తీసుకోండి. యూదాకి ధర్మశాస్త్రం తెలుసు, యూదా దేవుని వాక్యం బోధించగలడు. తెయోదాసుకి ధర్మశాస్త్రం తెలుసు, తెయోదాసు కూడా దేవుని వాక్యం బోధించగలడు. యూదా దగ్గర 500 మంది ఉన్నారు, తెయోదాసు దగ్గర 1000 మంది ఉన్నారు. ఇదిగో యూదా చనిపోయాడు, తెయోదాసు చనిపోయాడు, వారితోనే ఆ సంఘం అనేది అంతరించిపోయింది. వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి అని గమాలియేలు అడిగాడు. అప్పుడు తేడా ఏంటంటే, 12 మంది శిష్యులు దేవుని పిలుపును పొందుకున్నారు, దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్నారు, దేవుని వాక్యమును బోధించే శక్తి వారిలో, అధికారం వారిలో ఉంది. ఆ పరిచర్య చేశారు. ఆ పరిచర్యను ఆపటం ఎవరి సాధ్యం కాలేదు. ఇక్కడ యూదా, తెయోదాసు దేవుని పిలుపు లేదు, దైవ ఆత్మ అభిషేకం లేదు, దేవుని వాక్యమును బోధించే అధికారం కూడా వీళ్ళకి లేదు. అది వాళ్ళతోనే అంతరించి పోయింది. ఇదంతా ఎందుకు చెబుతున్నా, ఈరోజున బైబిల్ బాగా తెలిసి, బైబిల్ జ్ఞానం ఉన్నంత మాత్రాన బైబిల్ చేతపట్టి దేవుని వాక్యం చెప్పేటటువంటి శక్తి, అధికారం ఎవరికి లేదు. అందుకే యెషయా అంటున్నాడు, దేవుడు నాతో ఇట్లన్నాడు, దేవుని వాక్యమును బోధించే శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడు. కనుక సో నిన్నటి దినమున నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏమనుందంటే, ఈమెయిల్ అంటాం కదా, మెయిల్లో వస్తాం, చదువుతా ఉన్నాను. ఆ మెయిల్లో ఏమనుందంటే, అధికారము పొందుకొని ఏ సేవకుడు పనిచేసినా ఆ సేవకుడు నాటినటువంటి విశ్వాస బీజాలు మొలకెత్తుతాయి. అధికారము పొందుకోకుండా ఏ సేవకుడైనా వాక్యమును బోధిస్తేనట జనానికి వినటానికి చాలా బాగుంటుంది. చాలా బాగా చెప్పారు, ఆయన వాక్యము చెబుతుంటే మా ఒళ్ళు పులకరించింది అని చెప్తారు. ప్రశంసల కోసం వాక్యమును బోధిస్తే అది అంతటితోనే అంతరించిపోతుంది. కానీ ఆ పులకరింపుగానే మిగిలిపోతుంది. కానీ దేవుడు ఆ సేవకుడిని కానీ, దేవుడు ఆ సంఘాన్ని కానీ ఏ విధంగా ఆశీర్వదించాడు, బలపరచాడు అని వాళ్ళు ఒక మెయిల్లో ఇలా పెట్టారు. నేను సాయంత్రం దగ్గర 5-6 అప్పుడు జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏమని వర్తమానమిస్తున్నాడు? అందరికీ వాక్యం చెప్పే అధికారము లేదు.
ఎవరైతే దేవుని పిలుపుని పొందుతారో, ఎవరైతే దేవుని ఆత్మాభిషేకం పొందుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యమును పొందే అధికారం ఉందో వారి మాత్రమే చెప్పాలి. ఇంకొక విషయం, వాక్యము చెప్పేటటువంటి సేవకుడు, వినండి జాగ్రత్తగా, వాక్యం చెప్పే సేవకుడట వచ్చే ఆదివారానికి ఈ సోమవారం నుండే సిద్ధపడాల. ఒక సేవకుడు బైబిల్ తెరిచి మరలా వచ్చే ఆదివారానికి వాక్యము చదువుతూ, వాక్యము సిద్ధపడుతూ, వాక్యము రాస్తున్నాడంటే తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే అతనిని బైబిల్ తెరిచేలా చేసింది. తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే వాక్యము చదివేలా చేశాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే వచ్చే వారానికి సంఘానికి దేవునికి ఏ వాక్యం బోధించాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని సిద్ధపరచాడు. సిద్ధపరచబడిన సేవకుడు వచ్చి దేవుని వాక్యమును బోధిస్తే ఆ వాక్యం అనేది విత్తబడుతుంది, ఫలిస్తుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, సేవకుడు సిద్ధపడి వస్తున్నాడు. మరి మీరు సిద్ధపడుతున్నారా? ఏ వారానికి? ఏ వారము గుర్తుండటంలే. అన్ని వారాలకి చివర తెలుగులో తగిలిచ్చారు. ఏంటిది? వారం. సోమ వారం, మంగళ వారం, బుధ వారం, శుక్ర. ఈ వారాలు దేవుడికి అంకితం కాల, వారంలోడికి అంకితం అయిపోయాయి. అర్థమైందా? ఈ వారాలోడికి అంకితం అయిపోయింది. మంగళవారం వాడు వచ్చాడు, బుధవారం వాడు వచ్చాడు, గురువారం వాడు వచ్చాడు, ఆదివారం వాడు కూడా వచ్చాడు. నువ్వు గుళ్ళో నుంచి వెళ్ళగానే రెడీగా ఉంటాడు. ఎవడాడు? ఆదివారం వాడు. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆదివారం రోజున పునరుత్థాన దినమున ప్రభు సన్నిధికి నువ్వు వచ్చావు. ప్రభు సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళిపోయావు. సోమవారం నుండి మరలా నువ్వు సిద్ధపడాల. సిద్ధపడటం అంటే మీకు అర్థమయ్యేలా చెబుతా. ఒక రైతు ఉన్నాడు, అది మే నెల లేదా జూన్ లేదా జూలై మాసం అనుకుందాం. మొక్కజొన్నలన్నీ కూడా అయిపోయాయి. ఏం చేస్తాడు రైతు? ముందు మొక్కజొన్నని తగలబెడతాడు. ఆ తర్వాత పుల్ల, రాయి, రప్ప ఉంటే ఏరేస్తాడు. ఆ తర్వాత శుభ్రంగా దున్నిస్తాడు. అంటే ఆ నేలని ఎలా చేశాడు? సారవంతంగా. ఎప్పుడు సారవంతంగా చేశాడు? విత్తనం నాటక ముందే ఆ నేలను సారవంతమైన నేలగా మార్చాడు. ఆదివారం దేవాలయంలో అడుగు పెట్టక ముందే నీ హృదయము ఒక సారవంతమైన నేలగా ఉండాలి. అనగా దేవుని వాక్యము విత్తటం కోసం నీ హృదయం సిద్ధంగా ఉండాలి. పిల్లలమేమో స్కూల్లో ఉన్నప్పుడు ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తాం. దేనికి? సెలవు కోసం. కొంతమంది ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా, 1 కేజీ చికెన్ తెచ్చుకొని తిందామా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఆదివారం మందుబాబులు ఉంటారు. సోమవారం నుండి శనివారం దాకా కష్టపడతారు. ఆదివారం సెలవు కాబట్టి భార్య భర్త మధ్యలో కొండల మధ్యలో ఒక చిన్న బాటిల్ పెట్టుకొని నీకు నాకు మనకి అని చెప్పి తాగుతూ ఊగుతూ ఉంటారు. ఇది కొంతమందికి ఇది సిద్ధపాటు. కానీ ప్రభు అంటున్నారు, అమ్మా సేవకుడు సిద్ధపడుతున్నాడు. సేవకుడు సిద్ధపడి వస్తున్నాడు. వాక్యము సిద్ధపడి వస్తున్నాడు. ప్రార్థన చేసుకొని వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పలకమన్న మాటలన్నీ పలుకుతున్నాడు. అయితే ఆయన వెదజల్లే వాక్యపు విత్తనము నీ హృదయములో నాటబడాలంటే, నాటబడిన విత్తనము మొలకెత్తాలంటే, మొలకెత్తింది ఫలించాలి అంటే నువ్వు కూడా సిద్ధపడి రావాలి. ఒక రైతట విత్తనాలు ఎదజల్లాడట. కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో, కొన్ని విత్తనాలు రాతి నేలలో, కొన్ని విత్తనాలు రాతి నేల పక్కన, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. మార్పు నేలలోనా విత్తనంలోనా? మార్పు నేలలోనా విత్తనంలోనా? చెప్పండి. నేలలోనా? నేను మరలా చెబుతున్నా, వినండి. ఒకే రైతు బేషన్లో కొన్ని విత్తనాలు పోసుకున్నాడు. ఇదే విత్తనాలు వెదజల్లాడు. కొన్ని విత్తనాలు
సారవంతమైన నేల పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల కింద పడ్డాయి. విత్తనాలు మార్ప నేల మార్ప? నేలనా? ఎక్కడికి వెళ్ళా? ఏడైతే లేవు. కొన్ని విత్తనాలు ఇప్పుడు మార్పు నేలలోనా విత్తనంలోనా? మార్పు నేలలోనే, కానీ విత్తనంలో అయితే విత్తనం ఏంటి? దేవుడు మారేవాడు కాదు. నువ్వు మారేవాడిని దేవుడు మారడు. మారని వాడు ఎప్పుడు తనలాగే ఆలోచనలోను, ప్రవర్తనలోను, మాటలోను, పద్ధతిలోను దేవుడులాగే ఉంటాడు. మారేది మాత్రం గంటకో బుద్ధి, రోజుకో గుణం. మారకూడదు. వాక్యమే ఇప్పటికి కూడా మారలా. తరాలు గడిచాయి, ఎన్నో తరాలు గడిచాయి. మన తాతల ముత్తాతల అబ్రహాము నాటి నుండి చూసుకోండి, ఆదాము కాలం నాటి నుండి చూసుకోండి, దర్శన గ్రంథం వరకు చూసుకోండి. వాక్యపు విత్తనము మారలా. మారింది ఎవరు? అమ్మా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా అని ఆయన ముందు పాడారట. పక్కకు పోగానే ఆయన సిలువయ్యండి, ఆయన సిలువయ్యండి అన్నారు. మారింది దేవుడా ప్రజలా? మారేది మన బుద్ధే. నువ్వు ఒక మాట చెప్పావు, నా బుద్ధి మారింది. నువ్వు ఒక మాట చెప్పావు, నా బుద్ధి మారింది. నువ్వు ఒక మాట చెప్పావు, బుద్ధి మారి చివరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరో ఏదో చెప్పారని నీ ఆలోచన మారకూడదు, నీ పద్ధతి మారకూడదు, నీ అలవాటు మారకూడదు. నిన్నులాగా గమనించేది, నిన్నులాగా ప్రేమించేది, నిన్నులాగా ఆదరించేది, నిన్నులాగా సహాయం చేసేది దేవుడు ఒక్కడే. మాటలు చెప్పేవాడు ఎవడు నీ పక్కన? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ హృదయం మరి ఈ రోజున ఎలా ఉంది? సారవంతమైన నేల, రాతి నేల, రాతి నేల ప్రక్కన పడిన నేల, ముళ్ళ పొదల కింద నేల? ఫలించిన తర్వాత చెప్పండి. విత్తనం నాటగానే సారవంతమైన నేల అని మనం అంటామా? విత్తనము మొక్క అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి, చెట్టుకి పూత రావాలి, పూత పిందె అవ్వాలి, పిందె కాయ అవ్వాలి, కాయ ఎన్ని మెట్లు ఎక్కాలండి. ఇంతలోనే నా హృదయం సారవంతంగా ఉందని బాగా నాటి బయటికి వెళ్ళగానే సమ్మక్క సారక్క చూస్తే నీది ఏమవుతుందమ్మా? ఒకసారట ఒక ఆవిడ ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తూ ఉండేదట. 5 సంవత్సరాలు అవగానే కోపం వచ్చి ఫాదర్ గారితో అందట, దేవుడు నన్ను అసలు దీవించలేదు, దేవుడు నాకేం చేయలేదు అన్నాడు. ఏ అమ్మా ఎందుకు ఏం చేయలేదు అంటే, వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నానమ్మా అని చెప్పేసి. సరేలే అమ్మా, ఎలా వస్తున్నావంటే, ఎలా వస్తావంటే అండి, ఆదివారం ఉదయం లెగిసి స్నానం చేసి కాస్త పాండ్స్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, పౌడర్ రాసి, సన్ని కొట్టేసి నడిపిస్తాడు నా దేవుడు. పాట పాడుకుంటా, నడిపించు నా దేవుడు, నడిపించు నా నావ పడుకుంటా, నీవు లేక నేను లేనని పాట పాడుకుంటా గుళ్ళోకి వస్తానయ్యా అందట. వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసి ఏం చేస్తావు? ఇంటికి వెళ్తానందట. నేను అన్నాను, ఇలా చేస్తే ఫలాలు రావమ్మా అన్న. ఎందుకు రావో? నేను గుడికి వస్తున్నా కాదట. అమ్మా, సిద్ధపడింది హృదయమే కానీ సిద్ధపడింది నీ ఆత్మ కాదమ్మా. సిద్ధపడటం అంటే ఏంటి అనగా 2, 1 ప్రభువా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నీ వాక్కుతో, నీ ఆత్మతో, నీ రక్తముతో నన్ను కడగయ్యా అని అడగాల. 2వది, సిద్ధపడబడిన నా హృదయములో నీ వాక్యపు విత్తనాలని నాటయ్యా అని అడగాల. నాటిన తర్వాత ఫలింప చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు వస్తాయి. ఏంటి? నీ 5 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు, సంవత్సరానికే ఒక కోత వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనకు కావలసిన సేవకులు ఎవరై ఉండాలి అంటే, దేవుని పిలుపు, దేవుని ఆత్మాభిషేకం, దేవుని వాక్యమును బోధించే శక్తి కలిగిన వారై మనకు కావాలి అని వాక్యము బోధిస్తుంది దేవుని బిడ్డలారా. అలాంటి సేవకులు మన మధ్య ఉండాలి.
ప్రస్తుత సమాజంలో ఉండాలి అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇది మొదటిది. రెండోది ఏంటిది? గుణం. అక్కడే ఆగిపోయారు, ముందుకు రండి అమ్మా. యెషయా ప్రవక్తకున్నటువంటి రెండవ దేవుడిచ్చిన వరం ఏంటంటే అలసిపోయిన వారి తరపున అమ్మా ఓదార్చే శక్తి. యెషయా ప్రవక్త ఓదార్చాడా ఎవరినైనా? యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో 15-16 వచనాల్లో చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది. మీరు కాదు కదా చదవాల్సింది. స్త్రీ తన పసికందును మర్చిపోవునా తన పేగున పుట్టిన బిడ్డను మీద జాలి చూపకుండా ఉండునా? ఆమె తన శిశువును మరచినా నేను మాత్రము నిన్ను హల్లెలూయా. ఆ తర్వాత నీ పేరును నా అరచేతిలో. ఇది ఎవరు పలికిన మాట? యెషయా ప్రవక్త పలికిన మాట. ఎవరితో పలికిన మాట? ఇజ్రాయేలు ప్రజలతో పలికిన మాట. ఏమని పలికారు? కన్న తల్లి మరచినా నేను మాత్రం మరువను, కన్న తల్లి విడిచినా నేను మాత్రం విడువను, నీ పేరును నా అరచేతిలో. అసలు ఈ మాట పలకాల్సిన అవసరం ఏంటి దేవుడికి? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలని ఆదరించే మాటలు పలుకుతున్నారు. ఏ మాటలు? యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ మాట ఎందుకు పలకాల్సి వచ్చిందో తెలిసింది. ప్రభు ఇట్లా అనుచు ఉన్నారు, ఆ ఆ ఆ ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నేను నీ తల్లిని విడనాడినట్లు పరిత్యాగ పత్రం ఏదైనా ఉందా? నేను నా రుణదాతకి ఎవరికైనా మిమ్ము బానిసగా అమ్మివేసినట్లు చేసి తినా? మీ తప్పులకు గాను మీరే బానిసలుగా అమ్ముడుపోయారు. మీ పాపాలకు గాను నేను మీ తల్లిని విడనాడవలసి వచ్చింది. నీ తల్లిని నేను వదిలిపెట్టలా, మీ అప్పులోళ్ళకి నేను మిమ్మల్ని వదిలిపెట్టలా. మీరు చేసిన పాపం వల్లే మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీ బానిసత్వం వల్ల, మీ బానిస బ్రతుకు వల్లే వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు. నేనైతే నేను మిమ్మల్ని వదిలిపెట్టాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ చిన్న ప్రశ్న, తల్లి గొప్పదా దేవుడు గొప్పడా? దేవుడు ఎలా గొప్ప? తల్లే గొప్పదే, తల్లే గొప్పది. ఓకే, దేవుడు గొప్పడు కాదు. తల్లి నుంచే దేవుడు వచ్చాడు. ఓకే, తల్లే గొప్పది. సరే, మీకు ఒక ప్రశ్న, యేసు ప్రభు వల్ల మరియకు పేరు వచ్చిందా, మరి వల్ల యేసు ప్రభు పేరు వచ్చిందా? ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? దేవుడు గొప్ప, తల్లి గొప్ప? సరే, నువ్వు ఒక తల్లివి, నీకు బిడ్డలు ఉన్నారు అనుకుందా. అమ్మా, నీ బిడ్డను తీసి నువ్వు గర్భంలో పెట్టుకున్నావా? ఆ బిడ్డ మగ, ఆ బిడ్డ ఆడాని నువ్వే తయారు చేసి పెట్టేశావా? సరే, నువ్వు తిన్న తిండి ఆ బిడ్డకి నువ్వే జీవం పోసావా? ఆ గర్భమందు బిడ్డకి ప్రాణం పోసింది నువ్వేనా? ఆ గర్భమందు బిడ్డకి జీవం పోసింది నువ్వేనా? ఎవరు? ఇర్మియాతో ఏమన్నాడు? ఇర్మియా, తల్లి గర్భమున పడక ముందే నేను నిన్ను. ఎవరు గొప్ప? ఎన్నుకొన్నాక మగబిడ్డగా ఆమె తల్లి గర్భములో ప్రవేశపెట్టి ఆ బిడ్డకి మగబిడ్డ రూపమిచ్చి ఆ బిడ్డకు శక్తినిచ్చి ఆ బిడ్డని 9 మాసాలు తల్లి మోసిందంతే. ఆ బిడ్డను కాపాడింది. నువ్వు తినే పాలు ఎవరికి శక్తి వెళ్తున్నాయి? డైరెక్ట్గా బిడ్డకి ఎక్కిస్తున్నారా? దేవుడు చేసిన సృష్టి వల్ల ఆ బిడ్డ శక్తి పొందుతుందా? కదా. మరి ఎవరు గొప్ప?
దేవుడే గొప్ప. దేవుడు లేనిదే తల్లి లేదు, దేవుడు లేనిదే తల్లి గర్భం లేదు, దేవుడు లేనిదే ఆ తల్లి గర్భములో మనం ఎవరో అడుగు పెట్టలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడే గొప్ప. అయితే కానీ తల్లి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బిడ్డని వదులుకుంటుందా? వదులుకోదు. బిడ్డ ఎంత చెడ్డవాడు కావచ్చు, ఆడెంత పనికిమాలినోడు కావచ్చు, తాగుబోతు కావచ్చు, తిరిగిపోవచ్చు కావచ్చు, సోమరోడు కావచ్చు, చదువు లేకపోవచ్చు, ఎలాంటి చెడ్డవాడైనా కూడా ఆ తల్లి ఆ బిడ్డను మాత్రం ఏ పరిస్థితుల్లో వదులుకోదు. అది ముమ్మాటికి నిజం. ఎన్ని తప్పులు చేసి తల్లి ముందు నిలబడితే తల్లి తిట్టి లోపలికి రమ్మంటది. ఎన్ని తప్పులు చేసి అత్త ముందు నిలబడితే వేసిద్ది. ఏంటిది, ఏ మోహం పెట్టుకొని ఇంటికి వచ్చినావు అంటారు. కనుక మనం ఎన్ని తప్పులు చేసినా ప్రేమగా మనల్ని స్వీకరించేది మన తల్లి. అలాంటి తల్లి కూడా మిమ్మల్ని వదిలిపెడితే, అలాంటి తల్లి మిమ్మల్ని మర్చిపోతే, అలాంటి తల్లి మిమ్మల్ని కేర్ చేయకపోతే, నేనున్నా, నీ పేరు నా అరచేతిలో, మరి నీ పేరు దేవుడు అరచేతిలో ఉందా? దేవుని అరచేతిలో నీ పేరు రాయబడితే, దేవుని అరచేతిలో నీ పేరు చెక్కబడితే, దేవుని అరచేతిలో నీ పేరు లిఖించబడితే, ఈ పేరుని తీసివేయటం ఈ లోక తరం కాదు. దేవుడు అంటున్నాడు, నీ పేరు నా అరచేతిలో ఉంది. నీ తల్లి చేతిలో లేదు, తండ్రి చేతిలో లేదు. నీ తల్లి నీకు జన్మనిచ్చింది, నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది నేనే. ఆ తల్లి నవమాసాలు పెంచింది, ఆ తల్లి పెంచి పెద్ద చేసిన అంతే. నీ పేరును ఎక్కడ పుట్టాలో రాసింది నేనే, ఏ తల్లికి పుట్టాలో రాసింది నేనే, ఏ ఊరిలో పుట్టాలో రాసింది, నువ్వు ఎలా బ్రతకాలో రాసింది కూడా నేనే. నేను లేకుండా నీ జీవితంలో ఏది జరగదో. కనుక తల్లే గొప్పదా, దేవుడు గొప్పవాడంట? నా దృష్టిలో మాత్రం మళ్ళీ పాడబాడదానికి తల్లి విడిచిన తండ్రి విడిచిన నువ్వు నన్ను, మరి దేవుడు గొప్పనప్పుడు తల్లి విడవదో తండ్రి విడవదో అనొచ్చుగా. కనుక మనకు మాత్రం దేవుడు, నాకైతే మీకెవరు కావచ్చు, మీకు డబ్బు గొప్పది కావచ్చు, పదవి గొప్పది కావచ్చు, అందం గొప్పది కావచ్చు, ప్రేమ గొప్పది కావచ్చు, నాకు మాత్రం దేవుడే గొప్పవాడు. ఎందుకు దేవుడు గొప్పవాడు? ఎందుకు? ఈ ప్రయాణంలో చిన్ననాటి నుండి ఎంతో మందిని చూసాం, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారో, దేవుడు మాత్రం వదిలిపెట్టలా. కొన్ని రోజులుంటే నా తల్లి నా తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నేనుంటా అన్నవాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వదిలిపెట్టినా నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా ఉండేది మాత్రం దేవుడే. గుర్తుపెట్టుకో, అందరు విడిచిన దేవుడు మాత్రం, అందరూ మరిచిన దేవుడు మాత్రం, ఆయన ఎప్పుడు నీకు తోడుంటాడు. నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు, ఆయన ఎప్పుడు నీకు తోడుంటాడు. అందుకే యెషయా ద్వారా ఆదరణ పలుకులు పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు తెలుసా? ఇదిగో నీ తల్లి మరిచిన నేను మాత్రం. నిజంగానే మర్చిపోయేవాడు కాదండి. మనమన్నా ప్రార్థన చేయటం మర్చిపోతాం, దేవుడి దగ్గరికి రావటం మర్చిపోతాం, వాక్యం చదువు మర్చిపోతాం, ఆరాధనకు రావటం మర్చిపోతాం, బైబిల్ తేటం మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోతే నీ మనుగడ ఇక్కడ లేదు. కనుక మనల్ని మర్చిపోకుండా ఉండేది మాత్రం దేవుడే. అక్కడ ఏమని పదం వాడారంటే, చదువుతారా? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. దాసరి కరుణ కుమారి గారు కాస్త చదవండి. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేసే శక్తిని అనుగ్రహించెను. చూడండి జాగ్రత్తగా. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని. దీని అర్థం తెలుసా? అలసిపోయిన వారిని ఓదార్చడానికి మనం ఏం చేయాలట? సంభాషించాలి. అంటే దీని అర్థం ఏంటి? సరే, దీనికి 2 ఉదాహరణలు చెప్తా. ఒకానొక ఊర్లోనట ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబానికి ఒక్కగాను ఒక కొడుకు జన్మించాడట. ఆ కొడుకు పుట్టినప్పటి నుండి
చక్కగా మంచి బట్టలు వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఉండేవాడట. బజార్లో కూర్చొని ప్రశాంతంగా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేసేవాడట. సో తనకు లేనటువంటి అలవాటు ఏది కూడా లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. దీంతో ఒకరోజు తల్లి తండ్రి అన్నారట, అయ్యా ఎందుకు ఇలా సోమరితనంతో బజార్లో కూర్చుంటావు, చదువు అవ్వలేదు, పనికన్నా వెళ్తున్నారా, రేపు వచ్చే ఆవిడ మమ్మల్ని తిట్టింది, మీ అమ్మ నీకు పని కూడా నేర్పలేదు, తిట్టి పనికి వెళ్దామంటే నేను రాను అని చెప్పి తల్లిని తండ్రిని ధిక్కరించాడు. ఎవరో కొడుకు. సరే అని తల్లికి తండ్రికి విసుగొచ్చి పెళ్లి చేశారు. ఎవరికి? కొడుక్కి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కొడుకు తలరాత అంతా ఉల్టా అయిపోయింది. కొడుకు తలరాత అంతా తిరగబడిపోయింది. తిరగబడిపోయిన తర్వాత దిగాలుగా ఒక రోజున ఇంట్లో కూర్చున్నాడట. తండ్రి అన్నట్టు ఏంటి అలా కూర్చున్నావు అంటే, ఏమంటావు, పెళ్లి చేసుకున్నాను, నన్ను అర్థం చేసుకున్న భార్య రాల, నేనేమో పని చేయలేను, పారాసూట్ ఆయిల్ కావాలంట, పాండ్స్ డబ్బా కావాలంట, స్ప్రే కావాలంట, లిప్స్టిక్ కావాలంట, నెయిల్ కలర్ కావాలంట, మరి ఆదివారం చికెన్ కావాలంట, ఇవన్నీ ఎక్కడ తేవాలి, నేను తేలేను అన్నాడు. తల్లిదండ్రులు అన్నారంటే, నీ సావు నువ్వు సావురా అన్నాడు. దిగాల కూర్చుంటే అమ్మ వచ్చిందంట, మమ్మల్ని ఏదిచ్చావుగా నిన్ను కూడా ఏదించే భార్య సరిపోయింది. ఎవరందా మాట? ఇప్పుడు తల్లి ఆదరించే మాటలందా, ఓదార్చే మాటలందా, ఆ బాధపడుతున్నటువంటి బిడ్డకు పెట్రోల్ పోసి నిప్పట్టించిందా? దయచేసి పెట్రోల్ పోసి నిప్పులు అంటించమాకండి. బాధపడుతున్నాడు, తెలుసో తెలియక తప్పు చేశాడు, సోమరివాడే, పనికిమాలినోడే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి దగ్గరికి తీసుకొని కష్టపడి పనిచేలా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా, పాపం ఇక్కడ మేము కూడా మంచివాళ్ళం కదా, తల్లిదండ్రులు చేసిందే మాకొచ్చింది. ఏ కొలతతో కొలిసామో అదే కొలతతో ఈరోజు నాకు తల్లిదండ్రులు ఏది ఇచ్చావో, నిన్ను ఏదించే భార్య నీ లైఫ్లోకి వచ్చింది. ఇలా వేధించబడుతున్న మనం ఏం చేయాలా? వారిని ఓదార్చాలి. మనం ఓదార్చం, బాగా చేస్తాను చెయ్యి. తల్లి అంటదట, నా కొడుకు మంచివాడు కాదు, నీ వచ్చేదాకే వాడు కాస్త. ఇవన్నీ మనం మాట్లాడకూడదు, ఆదరించాలి, మంచి మాటలు చెప్పాలి. కోడలికి చెప్పే కోడలికి చెప్పాలి, కొడుకు చెప్పేయి కొడుకు చెప్పాలి. ఆ సంసారాన్ని మంచి మార్గంలో నడిపించాలే కానీ పెట్రోల్ పోసి నిప్పంటించి భలే తగలబడుతుంది కదా, ఎంత బాగుందో, అయ్యో తగలబడుతుందని నాకు తెలియదే అని అంటారు. నిప్పట్టించింది ఎవరు? తగలబడుతుందని నాకు తెలిసి నీళ్లు పోసేవాడినే. నేను అనుకుంటా వాళ్ళు కాదు, నాటకాలు వేసేవాళ్ళు మనమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ దాని అర్థం నేను చెప్తాను, వినండి చాలా జాగ్రత్తగా. ఏమనుందంటే, అతడు నాకు అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని. ఇది మీకు అర్థం కావడం కోసం జరిగిన ఒక సంఘటన చెప్తా వినండి. ఒకానొక ఊరిలో అగ్రకులస్తులు ఉన్నారు, తక్కువ జాతి వారు ఉన్నారు. అగ్రకులస్తులు ఉన్నారు, తక్కువ జాతి ఉన్నారు. ఈ అగ్రకులస్తులు ఏది చెబితే అదే, నాయకుడైనా పోలీస్ అయినా ఎవరైనా వాళ్ళు చెబితే వినాలి. ఈ అగ్రకులస్తులు అందరూ కూడా తప్పు చేయటం, ఆ తప్పుని తక్కువ జాతి మీద వేసి స్టేషన్కి పంపించాం. వీళ్ళు, అయ్యా మేము ఆ తప్పు చేయలా, మేము ఆ దొంగతనం చేయలేదు, మేము ఆ నరహత్య చెయ్యలేదని వీళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, నాయకులకు కూడా తెలుసు, చేసింది అగ్రకులస్తులని వాళ్ళకు కూడా తెలుసు. అయినా ఎవరి పక్షాన్ని నిలబడ్డారు వీళ్ళు? అగ్రకులస్తుల పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి పదవి ఉంది, వాళ్ళకి హోదా ఉంది. వీళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ తరపున ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. వెరీ గుడ్. వీళ్ళ తరపున ఒక సేవకుడు వెళ్ళాడు.
సేవకుడు వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఓదార్పు మాటలు పలుకుతున్నారు. అటు అగ్రకులస్తులతో, ఇటు నాయకులతో, ఇటు పోలీసులతో, ఇటు తక్కువ జాతితో సంభాషిస్తూ, మీరు ఈ బిడ్డలకు చేసింది నేరము, తప్పు, అడిగేవారు లేరని, ప్రశ్నించేవారు లేరని, చేసింది తప్పు కాదని నిలదీసేవారు లేరని వీళ్ళ మీద తప్పుడేస్తారా అని చెప్పి వేసిన కేసులన్నీ కొట్టేయించి వాళ్ళను ఒక అడవిలోకి తీసుకెళ్ళి ఒక 20 ఎకరాల పొలం ఏర్పాటు చేసి, మనిషికి 5 సెంట్లు స్థలం ఇచ్చి, అక్కడ స్థావరాలు వాళ్ళకి ఏర్పాటు చేసి, మనిషికి 2 ఎకరాల పొలాలు ఇచ్చి ఆ పొలాలు సాగు చేసుకోవడం జరిగింది. ఇది నెకరకల్లు అనే మండలంలో ఉదయనగర్ అనే గ్రామంలో జరిగిన సంఘటన. ఈ రోజున నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నా? అన్యాయంగా, అక్రమంగా నిందలు వేయబడితే, అవమానాలు గురి అవుతే వాళ్ళ తరపున నువ్వు నిలబడుతున్నావా? నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నా? ఇజ్రాయేలు ప్రజలు అన్యాయంగా, అక్రమంగా బాధలు పడ్డారు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు. చెయ్యనటువంటి తప్పుకి నేరాలు అనుభవించారు. అలాంటి సమయంలో యెషయా ప్రవక్త వెళ్ళి ఇటు ఇజ్రాయేలు ప్రజల తరపున, అటు బాబిలోనియా ప్రజల తరపున మాట్లాడి వీళ్ళ మీద మోపబడిన శిక్షని తొలగించారు. నీ ఇంట్లో వాళ్ళే, నీ సంఘస్థులే, నీ కుటుంబస్తులే, నీ బిడ్డలే చెయ్యని తప్పు నీ మీద వేశారు. నీ భర్త మీద వేశారు, నీ భార్య మీద వేశారు, నీ బిడ్డల మీద వేశారు. ఎవరో ఏదో చెప్పారని దాన్ని నమ్మావా? నిజమో కాదని తెలుసుకున్నావా? అన్యాయం తరపున నిలబడ్డావా? న్యాయం తరపున నిలబడ్డావా? అదే యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. నేను అలసిపోయిన వారిని, అన్యాయముగా బాధపడుతున్నావు, అన్యాయంగా ఏడుస్తున్నావు, అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నావు, ఏ తప్పు నువ్వు చెయ్యలా, ఏ శిక్షను ఎందుకు అనుభవించాలి? అలాంటి వాళ్ళ తరపున యెషయా ప్రవక్త ఏం చేశాడు? వాదించాడు. వాదించి వాళ్ళ తరపున, అంటే న్యాయము తరపున నిలబడ్డాడు. ఈ రోజున నువ్వు ఎవరి తరపున నిలబడుతున్నావు? తప్పు నాదైనా మీరందరూ ఎవరి తరపున నిలబడతారు? మీ అందరికీ కాస్త కోస్త బైబిలు తెలుసు, ఓకేనా? మీ అందరికీ బైబిల్ బాగా తెలుసు. మీరు చేసే అన్యుల ఆచారాలు కొన్ని ఉన్నాయి. మీ అన్యుల ఆచారాలు వదిలిపెట్టండి అని నేను అడిగితే నా తరపున నిలబడతారా? బైబిల్ తరపున నిలబడతారా? అన్యుల ఆచారం తరపున నిలబడతారా? ఇంకేడ మీరు న్యాయం కోసం నిలబడదు. నా తరపున నిలబడద్దు, న్యాయం తరపున, దేవుని తరపున నిలబడే ప్రవక్త చేసింది కూడా అదే. ఇంకా మీకు అర్థం కావటం కోసం ఇంకొక సంఘటన చెబుతా. విశ్రాంతి దినమున ఎవరు పని చేయకూడదు. విశ్రాంతి దినం అంటే శనివారమా, ఆదివారమా? శనివారమా? పిల్లలు, విశ్రాంతి దినం అంటే శనివారమా, ఆదివారమా? ఈరోజు ఆదివారం, బడికి సెలవు వచ్చింది, విశ్రాంతి దినం కదా? అవునా? శనివారమా? శనివారం అయితే బడికి ఎందుకు పోతున్నారు మీరు? విశ్రాంతి దినము అనగా శనివారం, పునరుత్థాన దినము అనగా ఆదివారం. సో పాత నిబంధన గ్రంథంలో కానీ, యేసు ప్రభు వారి సమయంలో కానీ విశ్రాంతి దినమున పని కానీ, ప్రయాణం కానీ, ముచ్చట్లు కానీ, వ్యాపారం కానీ ఏది చేయకూడదు. ఇది మోషే ధర్మశాస్త్రం చెప్పేది. ఒక విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అక్కడ ఒక విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. అక్కడికి ఊచ చేయగలిగిన వ్యక్తి ఒక ఆయన వచ్చాడు. అయితే యూదుల ఆచారం ప్రకారం ఈ వ్యక్తికి స్వస్థత ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఆచారం ప్రకారం అయితే స్వస్థత ఇవ్వకూడదు. మరి విశ్రాంతి దినమున మేలు చేయాలా, కీడు చేయాలా? ఇప్పుడే స్వస్థత ఇస్తే మేలు, చెయ్యకపోతే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. ఏం చేయాలి ఇప్పుడు? యేసు ప్రభు ఎవరికి స్వస్థత ఇచ్చాడు? ధర్మశాస్త్ర బోధకులు చెప్పింది విన్నాడా? ఊచ చేయవానికి స్వస్థత ఇచ్చాడా? అంటే న్యాయం తరపున నిలబడ్డాడా, ఆచారం తరపున నిలబడ్డాడా? మరి మీరు ఆచారం కావాలా, న్యాయం కావాలా? నోట్లోకైతే న్యాయం కావాలండి, ఆచరించడానికైతే ఆచారము. అయ్యేమా ఆడుకుంటావు.
టాబ్లెట్లు జరిగినాడు జరుగుతున్నావు తల్లి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినమున మీ ఎద్దెళ్ళి బావిలో పడింది. మీ ఎద్దెళ్ళి బావిలో పడింది. ఆచారం ఏంటి? ఏ పని చేయకూడదు. మరి దాన్ని బావిలోంచి తీయాలా తీయకూడదా? రేపు తీద్దాం. ఈరోజు ఏమైపోద్ది? అది ఆచారం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? మరి ప్రాణం ముఖ్యమైతే బావిలోంచి తీయాలా తీయకూడదా? యూదులు అంటారు తీయటానికి వీలు లేదు, బావిలోంచి బయటికి తీయటం కూడా పనే అంటారు. ప్రభు అంటున్నారు నీకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి నువ్వు ఆ బావిలో ఉన్నటువంటి ఎద్దుని బయటికి తీయాలి. ఇది అలసిపోయినటువంటి వారి పక్షాన నువ్వు నిలబడాలి, న్యాయం పక్షాన నిలబడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దవాడు చేతిలో చిన్నవాడు భలే. అడవికి రాజు ఎవరు? పులి లేదా సింహం. సింహాన్ని తినిద్దా? చిన్న చిన్న జంతువులు తినిద్దా? ఏమా? చిన్న చిన్న జంతువు. సో నాయకులు అయ్యేది ఎవరిని అడ్డం పెట్టుకొని? చిన్న చిన్నోళ్ళని అడ్డం పెట్టుకొని నాయకులు అవుతారు. బలవుతుంది ఎవరిక్కడ? చిన్నవాళ్ళమైనా మనమే. చిన్నవాడు పెద్దవాడి వల్ల బలి అవుతున్నారని తెలిసినప్పుడు నువ్వు పెద్దోడి పక్షాన నిలబడుతున్నావు కానీ చిన్నోడి పక్షాన నిలబడుతున్నావా? సరే, ఈ రోజున నువ్వు పెద్దోడి పక్షాన నిలబడ్డా, రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది. మరి నీ పక్షాన నిలబడేది ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు. సంభాషణ శక్తి మనకు లేదు. ఏ శక్తి ఉంది? స్వామి స్తోత్రం. ఎవరు ముందు? నా ముందు, నా వెనకాల ఏమంటే ఈయనొచ్చాడో ఉపవాస ప్రార్థన అంటాడు, ఆల్ నైట్ ప్రేయర్ అంటాడు, 100 రూపాయలు అంటాడు, 500 అంటాడు. ఏందో ఇంతకుముందన్నా సౌండోరు నెలకు ఒకసారి వచ్చేవాడు. ఈయన మంగళవారం పూజ అంటాడు, ఆదివారం పూజ అంటాడు. చెప్పేది అరగంట చెప్పడం, గంటలు చెబుతాడు. ముందేమో గుడ్ మార్నింగ్ ఫాదర్, స్తోత్రం స్వామి అని ముందు అంటారు, వెనక్కి వెళ్ళి బాగా తిట్టుకుంటారు. ఇది అలసిపోయిన వారిని ఓదార్చడం. అదేనా? సో అది కాదండి, మనం అలా ఉండకూడదు. ఇది రెండోది. మూడోది ముగిస్తాను. మూడోది ఏంటిది? మూడోది ఏంటి? చదవండి. నెక్స్ట్ ఎవరు? శ్రావ్య చదువు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 50వ అధ్యాయము 4వ వచనం. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించను. 1, నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతనిని బోధని ఆలకించినట్లు చేశాడు. మనకు ఉండాల్సిన ఇంకో గుణం ఏంటో తెలుసా? తక్కువ మాట్లాడాలా, ఎక్కువ. యెషయా ప్రవక్తకు దేవుడిచ్చిన గుణం ఏంటంటే, అయ్యా దేవుడు పలికే ప్రతి మాట వినే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ అందరూ ఏమి వింటలా. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది కుర్చీలో చేయి పెట్టారు, కొంతమంది పాట పాడాల. కనురెప్ప పాటైనా కనుమూయలేదు ప్రేమ. ఈ పాట పాడుతున్నాడంట. ఎవరు పాడుతుంది? ఫాదర్ గారు. ఏ పాట? కనురెప్ప పాటైన అని పాట పాడుతుంటే వెనక నిద్రపోతుందట. ఇక ఆయన అన్నాడు, అమ్మ నా పాటలో రాగం లేదా, నా పాటలో తాళం లేదా అని అన్నారట. అయ్యా దేవుడు కనురెప్పైనప్పుడు నేనన్నా కనురెప్ప కొట్టాలి కదా, అందుకే నేను నిద్రపోతున్నాను అయ్యా అందట. సరే, వచ్చే వారం మరలా సాములూరు అదే పాట పాడాడు. ఏ పాట? కనురెప్ప పాటైన కనిమూయలేదు
ప్రేమ అని పాడుతుంటే కుర్చీలో కూర్చున్నావా ఇప్పుడు కింద కూర్చుందట. ఏమ్మా ఎందుకు కింద కూర్చున్నావు అంటే, అయ్యా కుర్చీలో కూర్చొని కనురెప్ప కొడతాను నువ్వు చూస్తున్నావని కింద కూర్చున్నా అందట. సరేలే అని చెప్పేసి మరలా 3వ వారం అదే పాట. ఏ పాట? కనురెప్ప పాటైనా కానీ ఈసారి కాళ్ళారు చాపి కూర్చుందట. చక్కగా కూర్చుంటే, ఏమ్మా మొదటి వారం కుర్చీలో కూర్చున్నావు, కింద 2వ వారం కింద కూర్చున్నావు, 3వ వారం కాళ్ళు ఆరు చాపామంటే, అయ్యా పోయిన వారం కింద కూర్చొని నిద్రపోతే కాళ్ళు పట్టకపోయినాయి, నడుములు పట్టకపోయినాయి అయ్యా, అందుకే నేను నిద్రపోకూడదని, ఆయన కనురెప్ప కొట్టకపోయినా గుళ్ళో మాత్రం నేను కనుమూయకూడదని ఆయన డిసైడ్ అయిందట. జాగ్రత్త, నడుములు కాళ్ళు పట్టకపోతాయి. కనుక ఇక్కడ ప్రభు పలికే మాట ఏంటంటే, యెషయా ద్వారా దేవుడు ఏమంటున్నారంటే వినాలి. ఏం వినాలి? మనకు తొందర ఎక్కువ, వినటం తక్కువ, మాట్లాడటం ఎక్కువ. కానీ యాకోబు గారు రాసిన లేఖలో 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. ఎవరు నెక్స్ట్? నాగజ్యోతి, మౌనిక, రాణి, జాహ్నవి. అంటే మీ ఊరు పోతే మా పాఠం చదవా? చదువు. మళ్ళా చెప్పాలా? యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తి ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానమును. చాలు. ఏది నిదానంగా ఉండాలా, ఏది చురుకుదనంగా ఉండాలా అమ్మా? ఆలకించుట యందు చురుకుదనం, మాట్లాడుట యందు. మరట బైబిల్లో ఒక మాట ఉంటుంది. బైబిల్లో కాదు, ఒక చోట నేను చదివా. ఒక వ్యక్తి చెప్పేది నువ్వు జాగ్రత్తగా వింటున్నావంటే దాని అర్థం ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావని అర్థం. నేను మరలా చెబుతా. ఒక వ్యక్తి చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటున్నావనుకో, దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టే నువ్వు ప్రార్థనలో ఏ ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తున్నాడు. అవునా కాదు? కాబట్టి నిజంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఆ వ్యక్తి చెప్పే మాటలు ముందు వినాలి. ఎందుకు వినాలి అంటే, రోమీయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 17వ వచనంలో, మౌనిక, ఏలయనా మానవుడు హృదయముతో విశ్వసించి నోటితో కాదు ఒప్పుకొని 17వ వచనం అమ్మా. 10వ అధ్యాయం 17వ వచనం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట. ప్రభు పలుకుతున్నారు. యెషయా అన్నాడు, దేవుడు నాకు వినే వరం ఇచ్చాడు. యాకోబు గారు అంటారు, వినుట యందు చురుకుదనం ఉండాలి, మాట్లాడుట యందు నిదానం ఉండాలి. పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గురించి వాక్యం. చిన్న ఉదాహరణ. నూతలపాటి ప్రేమ కుమార్ గురించి ఎవరో ఏదో మార్తమ్మకి చెప్పారు. అది అబద్ధమో నిజమో మీకైతే, నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకైతే తెలియదు. ఇక్కడ ఈమె వెనకాల కర్ర పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎవరి కోసం? ఎందుకు? ఇంటికి రాగానే అడగల, మరొక మాట అడగల, కర్ర తీసుకొని కొడుతుంది. ఆయనే నీ కొడుకే నిన్ను కొడతాడు కదా. సో కొడతా ఉంది. ఎందుకు కొడుతుంది తెలియదు. అడిగావా? తెలియదు. ముందు మనం ఏం చేయాలా? తగువాడాలి. ఒక విషయం తెలిస్తే ఇంటికి వచ్చినాక అది నిజమా కాదా, అది అబద్ధమా కాదా అవసరం తగువాడి కడుపులోదంతా బయటికి
పోయినాక కాస్త ప్రశాంతత జరిగినాక ఏం జరిగింది ఇప్పుడు? తుఫాన్ అంతా అయిపోయినాక తన్నులు తిన్నాక చెబితే ఏమైంది చెప్పకపోతే. కానీ ఫస్ట్ కూర్చోబెట్టి ఫలానా వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు, అది నిజమా కాదా అని వినాల. వినుట వల్ల ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, వినుట వల్ల అర్థమవుతుంది. దేవుడు పలికేది కూడా అదే. దేవుడు చెప్పింది అర్థమైన తర్వాత యెషయా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. యాకోబు అన్నాడు ముందు వినండి, వింటేనే అర్థమవుతుంది. పౌలు అన్నారు వినండి, వినుట వల్ల విశ్వాసం. మనం కూడా వినటం నేర్చుకోవాలా. ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారు, అందులో విషయాలు ఏంటి తెలుసుకున్న తర్వాతే అప్పుడు వాళ్ళని ప్రశ్నించటం మొదలు పెట్టాలి. మనం ముందే చెబుతాం, తగువాడతాం, తర్వాత ఇప్పుడు చెప్పు ఏం జరిగిందంటే ఇంకేముంటుంది, పన్నులు తిన్నాక ఏడుతా కూర్చోవాలి, అంతేగా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? వినాలి, ఎక్కువగా వినండి. సో ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం కూడా వినుట వల్లే. అన్నా ఎలకన్నా కుమారుడు ఎవరు? సమూయేలు. అన్నా ఎలకానా కుమారుడు సమూయేలు. ఒక రోజున అన్న తన కొడుకు సమూయేలుని తీసుకెళ్లి దేవాలయంలో కానుకగా సమర్పించారు. అప్పటి నుండి ఆ సమూయేలు ఏలీ దగ్గర పెరుగుతున్నారు. ఏలీ వేరు, ఏలియా వేరు, ఎలీషా వేరు. ముగ్గురు వేరండి, ముగ్గురు ఒకరనుకున్నారు. ఏలీ వేరు, ఎలియా వేరు. పర్వతం అంతేనా? ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? ఇక్కడ మాత్రం లేదు, నసరాపేట వెళ్ళి ఉంటామమ్మా. సో ఊగుతా ఉంది, యాంటీబయాటిక్ వేయలేదేమో. సో ఏలీ వేరు, ఏలియా వేరు, ఎలీషా వేరు. ఒక రోజున ఏలీ సమూయేలు ఇద్దరు నిద్రపోతున్నారు. సమూయేలు అన్న మాట వినపడింది. అప్పుడు సమూయేలు అంటాడు, అయ్యా ఏలీ గారా, నన్ను పిలిచారు, నేను వచ్చానంటే. నేను నిన్ను పిలవలా, నువ్వు వెళ్ళి పడుకో. రెండవది మళ్ళా రెండోసారి సమూయేలు అని పిలిచారు. రెండోసారి కూడా నిద్ర లేచెల్లి, గురువుగారా పిలిచారుగా, వచ్చా, నేను నిన్ను పిలవను. మరలా మూడోసారి సమూయేలు. అప్పుడు ఏలీ అంటాడు, నేను నిన్ను పిలవలేదయ్యా, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే నీ సేవకుడు ఆలకిస్తున్నాడయ్యా, మాట్లాడయ్యా అని చెప్పమన్నాడు. ఎవరన్నా మాట అంటే నిద్రలో కూడా దైవ స్వరమును వినగలిగిన శక్తి కలిగిన వాడు సమూయేలు. ఆ దైవ స్వరాన్ని గుర్తించగలిగిన వాడు ఏలీ. నిద్రలో అయినా, పగలైనా, రే అయినా ఎవరైనా ఒక మాట ఏదైనా నీకు చెప్పారంటే అది అబద్ధమా, నిజమా, సత్యమా, అసత్యమా, యథార్థత కాదా అని తెలుసుకోగలిగిన శక్తి నీకు ఉండాలంటే ముందు వినాలి. చివరికి అడిగారు, ప్రభు నీ సేవకుడు ఆలిస్తున్నాడయ్యా వినంటే. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. కనుక సమూయేలు లాగా మనం వినాల. మరియమ్మ భయపడమాక, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్న పరిశుద్ధాత్మ ప్రభావం గర్భము నిదానంగా విందా తల్లి. అందుకే ప్రభుదాసురాలని నీ మాట చొప్పున దేవదూత పలికిన ఆత్మీయమైన మాటలు మరియ విన్నది కాబట్టి అర్థమయ్యింది కాబట్టి విశ్వసించింది కాబట్టి ఇదిగో ప్రభువుకి వినాలా. వింటే అర్థమవుతుంది, అర్థమైతే విశ్వసిస్తే వీళ్ళు వింటున్నాను చెప్పయ్యా అంటాం. కనుక మన జీవితంలో మనకు ఉండాల్సిన ఇంకొక గుణం ఏంటమ్మా? ఒకవేళ ఎక్కువ మౌనంగా ఉంటే ఏమంటారు చెప్పండి మీరు? చేతగానోడు, మాట్లాడటం రానోడు. కానీ ఆయన మొహం మీద గుద్దుతుంటే సైలెంట్గా, ఊస్తే తుడుచుకున్నారు. అవునా? గడ్రపు వెంట్రుక లాగుతుంటే మౌనంగా ఉన్నారు. వెనకాల కొడతంటే వీపుని పల్లెత్తి మాట అన్నాడా? చేతగాకుండా మౌనంగా ఉన్నాడా? లేదే.
అది చేతగానితనం కాదు. గడ్రపు వెంట్రుకలు లాగినా మౌనంగా ఉన్నారంటే అది చేతగానితనం కాదు. మొహం మీద ఊసినా తుడుచుకున్నారంటే అది చేతగానితనం కాదు. వీపు మీద కొట్టినా సైలెంట్గా ఉన్నారంటే అది చేతగానితనం. ఎప్పుడు అనుకోగాక చేతగానితనం అని అనుకోమాకండి. అవునులే, ఈ లోకం దృష్టిలో చేతగానితనమే, కానీ దేవుని దృష్టిలో అంతకంటే గొప్ప భాగ్యం లేదు. కనుక ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలి. సో తొందర పడకూడదు. తొందరపాటు మనకే నష్టం. కాబట్టి మరి తొందర పడకుండా వినే శక్తిని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరము లేచి నిలబడి మన విశ్వాసమును